అందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్లి చూపులు. రాజీ, రేపే నీ పెళ్లి చూపులు. అబ్బాయి మంచివాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి కుటుంబం. రేపు కాస్త ఉదయాన్నే నిద్రలే అని చెప్పాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన తండ్రి రామయ్య పెద్ద కూతురు రాజీతో. అయితే రేపు మేము స్కూల్కి వెళ్ళం నాన్న అన్నారు రమ్య, సాగర్. రామయ్య జానకమ్మ దంపతులకు వీళ్ళు ముగ్గురు సంతానం. ఊళ్ళో ఉన్న కొద్దిపాటి పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ పెద్దలు ఇచ్చిన ఇంటిలో గౌరవంగా బ్రతుకుతున్నది రామయ్య కుటుంబం. తల్లిదండ్రులు రాజీని 10వ తరగతి వరకు చదివించి ఇంకా చదివించే స్తోమత లేక చదువు ఆపించారు. ఇప్పుడు రాజీకి పెళ్లి చేయ తలపెట్టారు. ఆ మరో రోజే రాజీని చక్కగా అలంకరించింది తల్లి. ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. పెళ్లి కొడుకు విజయ్ తన తల్లిదండ్రులతో వచ్చాడు. వాళ్లకు మర్యాదలన్నీ పూర్తయ్యాక పెళ్లి చూపులు ఏర్పాట్లు అయ్యాయి. తొలి చూపులోనే రాజీ విజయ్ల చూపులు కలిసి మనసులు కలిశాయి. ఇరు కుటుంబాల సుముఖత వ్యక్తం చేసి ఆ రోజే మంచి రోజు, అప్పుడే మంచి ముహూర్తం అని తమకు తెలిసిన పురోహితుడిని పిలిచి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకా 2 నెలల్లో వివాహం. పెళ్లిలో ఇచ్చిపుచ్చుకోవాల్సినవన్నీ ఇరు పెద్దలు మాట్లాడుకున్నారు. పెళ్లి వారికి వీడ్కోలు చెప్పి లోపలికి వచ్చి కూతురు పెళ్లి కుదిరిందని సంతోషంతో ఉన్నారు రామయ్య దంపతులు. అక్క పెళ్ళి అని ఎగిరి గంతేశారు రమ్య, సాగర్లు. పెళ్లి గురించి తలుపులతో రాజీ మనసు పొంగిపోయింది. ఇంకా ఒక మంచి రోజున వినాయకుడికి మీది కట్టు, పసుపు దంపుడుతో పెళ్లి పనులు మొదలయ్యాయి. రాజీకి పెళ్లి చీరలు, విజయ్కు పెళ్లి బట్టలు, వియ్యాల వారికి బట్టలు, బంధువులకు ఇతరులకు పెట్టుబడుల బట్టలన్నీ తీసుకున్నారు రామయ్య వాళ్ళు. పెళ్లి మంటపం, భోజనాల క్యాటరింగ్ మొదలు అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. శుభలేఖల పంపిణీ, పెళ్లి పిలుపులు కూడా పూర్తయ్యాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. చాలా సాంప్రదాయంగా రాజీ పెళ్లి విజయ్తో జరిగింది. తమ శక్తి కొలది కాపురం సారే పెట్టి రాజీని అత్తవారింట్లో దించివచ్చారు జానకమ్మ వాళ్ళు. రాజీ విజయ్లు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. కలుపుగోలు స్వభావి అయిన రాజీ మెట్టినింట్లో అందరితో ఇట్టే కలిసిపోయింది. అప్పుడప్పుడు పండుగలకు, పబ్బాలకు రాజీ భర్తతో పుట్టింటికి రావటం, అత్తవారింట అల్లుడుగా విజయ్కు మర్యాదలు అందటం పరిపాటి అయ్యింది. అక్క బావతో రమ్య, సాగర్లకు అనుబంధం పెరిగింది. వాళ్ళు ఇంటికి వచ్చారంటే స్కూల్కు డుమ్మా కొట్టి మరీ వాళ్లతో సరదాగా గడుపుతారు రమ్య, సాగర్లు. 2 సంవత్సరాల తర్వాత రాజీ గర్భవతి అయ్యింది. విషయం తెలిసి జానకమ్మ వాళ్ళు విజయ్ ఇంటికి వచ్చి సంతోషంగా 2 రోజులు వాళ్ళ వద్ద గడిపి తమ ఊరు వెళ్ళిపోయారు. వైద్యులు చెప్పిన విధంగా నెల నెల చెకప్లు చేయించుకుంటూ తగిన మందులు వాడుతూ రాజీ సంతోషంగా ఉంది. 7వ నెల రాగానే రాజీకి సీమంతం జరిపించి పురిటికి తమ ఇంటికి తీసుకువెళ్లారు జానకమ్మ వాళ్ళు. వీలు కుదిరినప్పుడల్లా విజయ్ వచ్చి భార్యను చూసిపోతున్నాడు. నెలలు నిండగానే పండంటి మగబిడ్డను కన్నది రాజీ. విషయం తెలిసి ఇరు కుటుంబాలు సంతోషించాయి. విజయ్ తల్లిదండ్రులతో వచ్చి బాబును చూసి వెళ్ళాడు. 21వ రోజున పిల్లవాడి నామకరణ మహోత్సవం అని విజయ్ని, అతని తల్లిదండ్రులను ఆహ్వానించాడు రామయ్య. వాళ్ళు వచ్చి సంతోషంగా బారసాల వేడుక చేసుకున్నారు. బాబుకు శ్రీకర్ అని పేరు పెట్టి కోడల్ని, మన్వడిని తమ ఇంటికి తీసుకువెళ్ళటానికి బయలుదేరుతున్నారు విజయ్ తల్లిదండ్రులు. ప్రయాణంలో వాళ్లకు కావలసినవన్నీ సర్దింది జానకమ్మ. స్కూల్కు సెలవులు ఇవ్వటంతో రమ్య, సాగర్లు కూడా రాజీ వెంట బయలుదేరారు. అందరూ రైల్లో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం అంటే పిల్లలకు చాలా హుషారు కదా. రమ్య, సాగర్లు కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా సందడి చేస్తున్నారు. కిటికీ సీటు కోసం ఇద్దరు గొడవ పడితే ఇద్దరు చెరో కాసేపు కూర్చున్నట్టు వాళ్లకు సర్ది చెప్పి ఒప్పించింది రాజీ. మధ్య మధ్యలో కిటికీలోంచి బయటకు చూస్తూ సరదాగా ప్రయత్నిస్తున్నారు పిల్లలు. ఇంతలో కుక్క పట్టి బిగ్గరగా శ్రీకర్ ఏడుపు ప్రారంభించేటప్పటికీ ఆకలేమో అని రాజీ పాలు పడితే వాడు తాగట్లేదు. కడుపు నొప్పేమో అనుకొని సంచిలో ఉన్న గ్రైప్ వాటర్ పట్టింది రాజీ అత్తగారు. అయినా వాడు ఏడుపు ఆపట్లేదు. విజయ్ కాసేపు ఎత్తుకొని సముదాయించిన ప్రయోజనం కనబడట్లేదు. ఒక పక్క చంటి పిల్లాడి ఏడుపు, మరో పక్క చిన్న పిల్లలైన రమ్య, సాగర్లు పెద్దగా కబుర్లు, అల్లరి బాగా చిరాకేసి వాళ్ళని కోపంగా చూస్తున్నాడు విజయ్ వాళ్ళ నాన్న. వాళ్ళని ఏదన్నా కసురుకుందామంటే రమ్య నొచ్చుకుంటుందని మనసులో అనుకొని చివరకు ఎలాగో వాళ్ళను దగ్గరకు పిలిచి, పిల్లలు, ఇది రైలు కదా,
ఇక్కడ అల్లరి చేస్తే తోటి ప్రయాణికులు మన మీద రైల్వే టీసీకి కంప్లైంట్ చేస్తారు. ఆయన వచ్చి మనకు పెనాల్టీ వేస్తాడు. అదిగాక శ్రీకర్ ఏడుస్తున్నాడు కదా, మీరు నిశ్శబ్దంగా ఉంటే వాడు హాయిగా నిద్రపోతాడు. చిన్న బాబు కదా, అందుకని మీరు అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చుంటే తర్వాత వచ్చే స్టేషన్లో రైలు ఆగగానే నేను మీ ఇద్దరికి మంచి ఐస్ క్రీమ్, పల్లీలు, క్రీమ్ బిస్కెట్లు కొంటాను, సరేనా అని చెప్పగానే అలాగే అంకుల్ అని వాళ్ళిద్దరూ కిటికీలోంచి బయటకు చూస్తూ బుద్ధిగా కూర్చున్నారు. కాసేపటికి శ్రీకర్ ఏడుపు ఆపి పాలు తాగి తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయాడు. కాసేపటికి ఆ తర్వాత స్టేషన్ రాగానే రమ్య సాగర్లకు ఐస్ క్రీమ్, పల్లీలు, బిస్కెట్లు కొనిచ్చారు విజయ్ తండ్రి. థ్యాంక్ యూ అంకుల్ అంటూ వాళ్ళు సంతోషంగా వాటిని తీసుకొని హాయిగా ప్రయాణం చేశారు. ఇంకో గంట సేపు ప్రయాణం చేసి అందరూ హాయిగా తమ ఇంటికి చేరుకున్నారు. చూసారు కదా అండి, ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.